తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా చూపించింది. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల మెజార్టీ స్థానాలను హస్తం మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. మొత్తం 4333 స్థానాల్లో సగానికంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట, కొమరంభీం, జనగామ, నిర్మల్ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన వారే మెజార్టీ స్థానాల్లో గెలుపొందారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో విడతలోనూ గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలిచింది. స్వతంత్ర అభ్యర్థులు 3వ స్థానంలో నిలిచారు. అటు బీజేపీ మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు వచ్చాయి. ఇక కమ్యూనిస్టులు అక్కడక్కడ పలు చోట్ల సర్పంచ్ స్థానాలు దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 2297 పంచాయతీలను తన ఖాతాలో వేసుకుంది. ఇక బీఆర్ఎస్ 1191 పంచాయతీలను, బీజేపీ 257 గ్రామాలను, ఇతరులు 578 పంచాయతీల్లో విజయం సాధించారు. సిపిఎం మద్దతుదారులు 33 చోట్ల, సిపిఐ బలపరిచిన వారు 28 చోట్ల గెలుపొందారు. మొదటి విడతలో కాంగ్రెస్ మద్దతుదారులు 2425 చోట్ల, బీఆర్ఎస్ 1168, బీజేపీ 189, ఇతరులు 448 చోట్ల గెలుపొందారు. వణికించే చలిలోనూ ఓటర్లలో ఉత్సాహం వెల్లువెత్తింది. దీంతో 85.86% పల్లె ప్రజలు ఓటు వేశారు. ఈ నెల 11న జరిగిన మొదటి విడతలో నమోదైన 84.28% పోలింగ్ కన్నా ఇది 1.58% ఎక్కువ. ఆదివారం సెలవు రోజు కావడంతో పోలింగ్ శాతం కూడా పెరిగింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. తిరుపతి చారి. సంధ్య, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో దఫా నిన్న పోలింగ్ జరిగింది. ఈ రెండో దఫా పోలింగ్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే పెద్ద ఎత్తున విజయం సాధించారని చెప్పొచ్చు. మొదటి దఫాలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ పెద్ద మొత్తంలో గెలిచారు. ఈసారి కూడా అదేవిధంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. మొత్తం నిన్న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 1 గంట వరకు కొనసాగింది. 1 గంటకు ముగిసింది. ఆ తర్వాత 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఓట్ల లెక్కింపు కొనసాగింది. దీంతో ఫలితాలు ఆలస్యమయ్యాయి. చాలా మేజర్ గ్రామ పంచాయతీల ఫలితాలు రాత్రి 1 గంట వరకు వచ్చాయి. మొత్తానికైతే ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే పెద్ద ఎత్తున విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే మొత్తంగా అంటే మొదటి దఫాతో పోలిస్తే ఈ రెండో దఫాలో 1.5% ఓట్ల శాతం పెరిగింది. మొత్తంగా నిన్న పోలింగ్ శాతం 85.86%గా నమోదైంది. ఇక ఈ రెండో దఫాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్లో 2245 మంది సర్పంచ్ అభ్యర్థులు గెలిచారు. అదేవిధంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల్లో 1188 మంది సర్పంచులు గెలిచారు. అదేవిధంగా బీజేపీ బలపరిచిన వారిలో 268 మంది సర్పంచులుగా గెలిచారు. ఇక మొత్తం ఇండిపెండెంట్లు 624 మంది గెలిచారు. ఇక మొదటి ఈ రెండో దఫా కలిపి మొత్తంగా 4579 మంది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలిచారు. ఇక ఈ రెండు దఫాల్లో బీఆర్ఎస్ బలపరిచిన వాళ్ళు 2357 మంది గెలిచారు. ఇక బీజేపీ బలపరిచిన వాళ్ళు 2 దఫాల్లో కలిసి 457 మంది గెలిచారు. ఇతరులు మాత్రం పెద్ద ఎత్తున గెలిచారు. 1162 మంది సర్పంచులుగా గెలిచారు. మొత్తానికి వీటన్నిటినీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ నిన్న కానీ మొదటి దఫాలో కానీ ఫలితాల వరకు అంత ప్రశాంతంగా జరిగేలా అయినప్పటికీ కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగాయి. చిన్న చిన్న గొడవలు కూడా జరిగాయి. మొత్తానికి ఫలితాలంతా ప్రశాంతంగా ముగిశాయని చెప్పుకోవచ్చు. సంధ్య. రైట్ తిరుపతి చారి.